చేశారు. కానీ దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ అయితే ఎప్పుడు కూడా జరగలే. కేవలం ఒకదప్పుడు ఉపన్యాసాలు చేయడం తప్పితే బీసీలకు నిజంగా న్యాయం జరిగేది కూడా ఏమీ లేదు. సరే, రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక కొత్త అంశం తీసుకున్నారు, దాన్ని నిజంగానే ప్రజల్లోకి తీసుకెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామందికి మంచి మంచి అవకాశాలు వస్తాయని చాలామంది ఆశపడ్డారు. కానీ చూస్తే కేంద్ర ప్రభుత్వం దీని మీద పెద్దగా స్పందించే అవకాశం కనపట్లేదు. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ను కూడా బీసీలలో కలిపితే మేము ఎలా సహకరిస్తామంటూ కూడా వీళ్ళు ఇప్పుడు ఒక ఎలిగేషన్ తీసుకొస్తా ఉన్నారు. ఒకవైపు మీ కవిత గారు కూడా ఈరోజు మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పెద్దగా ఎక్కువగా ఎప్పుడు స్పందించలేదు. మరి ఇప్పుడు కవిత గారు సపరేట్గా బయటకు వచ్చి దీని మీద మాట్లాడడం నిజంగానే మరి ఈ యొక్క ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఓకే, అందరికీ నమస్కారం. ఏఓ టీవీ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్లో పాల్గొంటున్న బీజేపీ కాంగ్రెస్ మిత్రులకు, మీకు వాస్తవానికి చాలా విషయాలు మాట్లాడారు. రవి గారు కాంగ్రెస్ మిత్రుడు, పాపం కష్టపడుతున్నాడు, అధికారంలో ఉన్నాడు, పదవి రావాలని మేము కూడా మంచి పదవి రావాలని కోరుకుంటున్నాం మిత్రుడిగా. అలాగే మా ప్రవీణ్ గారు కూడా ఒక్కటే చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే, కవితక్క విషయం కొద్దిసేపు పక్క పెడదాం, మాట్లాడదాం. విషయం అన్ని క్లియర్గా మాట్లాడదాం. ఇక్కడ జరుగుతున్న డ్రామాలు, కాంగ్రెస్ చేసేది మొత్తం డ్రామాలు, మోసాలు కాంగ్రెస్, అబద్ధాలు కాంగ్రెస్. ఈ మూడుని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలతో, మోసాలతో, డ్రామాలతో నడిపియాలని ఇంకొక 2 సంవత్సరాలు ఇలానే నడిపించి కాలం గడుపుదామని చూస్తున్నారు. కానీ ఇది కుదిరేటట్టు లేదు, అర్థమైపోయింది. ఇప్పటి వరకు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల వాళ్ళకు గ్రాఫ్ నిజంగా గెలిచారు. ఎంపీ ఎన్నికల్లో కూడా కొంత సగం సీట్లు గెలిచారు. ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితి వాళ్ళకే అర్థమవుతుంది. ప్రజలు కూడా చాలా క్లియర్గా ఒక నిర్ణయానికి వచ్చిన్నారు. ఇక బీజేపీ నాకు అర్థం కావడం లేదు. బీజేపీ తానే అంటే కాంగ్రెస్ తందాని అంటుంది కదా, బీజేపీ 42% చేస్తా అంటుంది కదా, మేము కూడా ఒప్పుకుంటున్నాం అంటున్నారు కదా, బీజేపీ కాంగ్రెస్ చేస్తా అంటుంది కదా, మరి అడ్డుకునేది ఎవరు? ఇద్దరే కదా కేంద్రంలో ఉన్నది. ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు పాలక పక్షంలో ఉన్నారు. బిల్లు పెట్టాల్సింది ఎక్కడ? పార్లమెంట్. బిల్లు తీసుకొచ్చి దానికి ఆమోదించాల్సింది ఎవరు? వీళ్ళిద్దరే కదా. ఈయన ఓకే అనాలా, ఆయన రైట్ అనాలి. వీళ్ళిద్దరు తప్పించుకొని డ్రామాలు ఆడుతూ ఒకరికొకరు నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి మోసం చేయడానికి 2 పార్టీలు కంకణం కట్టుకున్నాయి. ఇది చాలా క్లియర్గా ఇంకా దరిద్రం ఏంటంటే, కాంగ్రెస్ పెట్టిన సమావేశానికి పిసిసి ప్రకటించింది. ఫస్ట్ సభకు మార్నింగ్ సమావేశానికి ఖార్గే గారు వస్తారు, సాయంత్రం సభకు రాహుల్ గాంధీ గారు వస్తారు అని అన్నారు. వాళ్ళిద్దరూ రాలే. అంటే వీళ్ళ నిర్ణయాన్ని వాళ్ళ పార్టీ సరిగ్గా ఆస్వాదిస్తలేదు, వాళ్ళ పార్టీ వ్యతిరేకిస్తుందని అందరూ చెప్తున్నారు. ఏం మాట్లాడు మళ్ళా ఏమన్నాడు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారిని పిఎం చేసి మనం 42% రిజర్వేషన్ సాధించుకుందాం అని అన్నాడు. మరి అప్పుడే చెప్పాలి, గదే చెప్పు అంటున్నా నేను. ఈ రాష్ట్రంలో రేపు ప్రెస్ మీట్ పెట్టు, మా భవిష్యత్తులో మేము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటాం, దాని తర్వాతనే 42% చేస్తామని చెప్పు. ఎవడొద్దంటాడు? ఎందుకు ఈ డ్రామాలు, ఎందుకు ఈ మోసాలు? చేసుకుంటామంటే అరే చేసుకుంటాడా లేదా, భవిష్యత్తులో ఎవరు ఏమవుతారో తెలియదు కదా. సరే అయితే కావచ్చు, ఆశ అనేది రాజకీయ నాయకులకు ఉంటది. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు తీసేయబడ్డ వ్యక్తి ఏం కాదు కదా. దేశం కోసం ఆ ఫ్యామిలీని ఎంతో అదైంది. దాంట్లో శశభీషణ్ ఎవరికి లేవు. ఆ త్యాగం చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చినోడు కాబట్టి అయితే తప్పే ఉన్నది. కానీ చెప్పే విధానం, నువ్వు అడిగేది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది, నువ్వు చెబుతున్నది ఏంది, మరి గదే చెప్పాలి ప్రజలకు. నువ్వు చెప్పి ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసిన తర్వాత మనం 42% రిజర్వేషన్ చేసుకుందాం అని నువ్వు ఏం చెప్పి మరి కామారెడ్డి డిక్లరేషన్ చేసావు? ఎందుకు అబద్ధాలు నువ్వు చెప్పడం? అప్పుడు తెలియదా? అప్పుడు బీజేపీ సపోర్ట్ చేయాలి, ఇక్కడ స్థానికంగా సపోర్ట్ చేయాలి. ఇదంతా అవుతారా కాదా? క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ టైంలోనే 33%, 35% పెడితేనే కాలేదు, అది కోర్టులో కూడా వీగిపోతుంది అనే ఒక ఉద్దేశంతో చాలా క్లియర్గా ఏదైతే తమిళనాడు రాష్ట్రం ఎట్లయితే తీసుకొచ్చిందో ఒక చట్టబద్ధంగా అది పార్లమెంటు సాక్షిగానే జరగాలి. పార్లమెంటు వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు లేరని కాదు కదా, ఇంకా మేమే లేరు. కాబట్టి అడిగింది వాళ్ళు ప్రామిస్ చేసి అయిపోయింది, మేము ఇలా దోసేస్తాం, మీరు మా అడ్డుపడుతున్నారు అని అటు బీజేపీ నాయుడు ఇటు బీఆర్ఎస్ నాయుడు. ఇది కాదు కదా. ఏం చేసుకొని, ఏం చెప్పి, ఏం ఆలోచించి ఎందుకు నువ్వు డిక్లరేషన్ చేశావు అంటే మోసం చేయడానికా?
అంటే నువ్వేమో మోసాలు చేసుకుంటా పోతా ఉంటావు, దాన్ని మేము ఏదో చెప్తే నువ్వు అబద్ధం ఆడింది నువ్వు, మోసం చేసింది నువ్వు, చేస్తా అన్నది చెయ్యి, నువ్వు ఎట్లా చేస్తావు మేము అడుగుతున్నాం. నువ్వు ఎట్లా చేస్తా అన్నావో ఆ విధంగా చేసి స్థానిక సంస్థల ఎన్నికల ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయిపోతున్నారు. ఆ ఎన్నికలు అన్ని ఎన్నికలు వస్తాయి, చాలా బ్రహ్మాండంగా వస్తాయి ఎన్నికల్లో 10 నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే మా క్యాండిడేట్లను కూడా డిక్లేర్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గాల్లో ఎవరెవరు ఉండాలని చాలా క్లియర్ గా ఆల్రెడీ కేసీఆర్ గారు జూబ్లీహిల్స్ అయిపోయింది ఆల్రెడీ, పార్టీ ఆల్రెడీ రేపో ఎల్లుడో ప్రకటిస్తారు. ఆ 10 కూడా అది పార్టీ చెప్పాలి అంటే నేను చెప్పేంత అది కాదు. పార్టీ ఖచ్చితంగా ఆల్రెడీ 2-3 సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మిత్రుడు ఏమంటున్నా అంటే మేము చెప్తా అన్నారు, మేము చేస్తా అన్నారు, చెయ్యండి అంటున్నాం. సరే 42% లేదా రాహుల్ గాంధీ గారికో మెప్పు కోసమా, లేదా అక్కడ ఆయన పేరు చెప్పి ఇక్కడ డిక్లరేషన్ చేశారు కదా, ప్రతిది మేము మాటలు ఎవరు నమ్మలేదు. బట్టి విక్రమార్క గారు మీరు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి బాండ్ పేపర్ల మీద మా మాటలు నమ్మమని అందరినీ తీసుకొచ్చి డిక్లరేషన్ చేశారు. రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు, సోనియా గాంధీ గారిని తీసుకొచ్చారు, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు. ప్రజల్ని మాత్రం మభ్యపెట్టారు, మోసం చేశారు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక ఓడమల్లయ్య, కథం చేతులు ఎత్తేసారు. ఇప్పుడు అంటుండు మమ్మల్ని కోసగా తింటారు, అయిపోయింది చేయలేరు. 42% పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు బీసీవి, నువ్వు కాంగ్రెస్ పార్టీ బీసీ ఇచ్చింది, బీజేపీ పార్టీ ఓసీకి ఇస్తుంది, లేదా టీఆర్ఎస్ పార్టీ ఇంకో అతనికి ఇస్తుంది. మేము వేరే దగ్గరికి ఇస్తాం బీసీలకు, ఇక్కడ మాత్రం వేరే వాళ్ళకి ఇస్తాం. అయిపోయా. బీసీలని మొత్తం మోసం చేయడానికి ఒక దుర్మార్గమైన కుట్ర రేవంత్ రెడ్డి 12. ఆ కుట్రలో బీసీలు బలి కాకుండా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. మేము ఏం తెలివి తక్కువ వాళ్ళం కాదు, మాకు కూడా తెలుసు ఎప్పుడు దెబ్బ కొట్టాలనో తెలుసు, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలనో తెలుసు. ఈ మోసకారి కాంగ్రెస్ కు, ఈ అబద్ధాల కాంగ్రెస్ కు, ఈ డ్రామాల కాంగ్రెస్ కు ఖచ్చితంగా కర్రుగాచి వాత పెడతామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు అందుకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి నిన్ననే ఒక పేపర్లో రద్దయ్యే అవకాశం నేను చూసా. మా రద్దయితే చెప్పాలి, మరి రద్దు అవుతాయా, నిజంగా పెడతారా, భయం అవుతుందా, పోస్ట్పోన్ అవుతుందా భయంతో హైకోర్టు 3 నెలల్లో తేల్చాలని ఏప్రిల్ అయిపోయింది. మరి అది కూడా అయిపోతుంది. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ప్రచారం చేసుకుంటారు, ఎప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తారు. అందుకనే నేనేం చెప్తున్నా, ఏదైనా చెప్పే ముందు ప్రతిదీ మోసమే కదా. వీళ్ళు తీసుకుంటున్న 420 అబద్ధాలు, 6 గ్యారెంటీలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, వీళ్ళిద్దరు కలిపి మోసం చేస్తున్నారు బీసీలు అంటున్నారు. మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. మేము చేయాల్సిందే ప్రతి బీసీకి అదే అడుగుదాం అంటున్నాం. అదే మైనారిటీని పెట్టండి. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో బీసీలకు వీళ్ళు చేసింది, మేము 10 సంవత్సరాలలో బీసీలకు మేము చేసింది. ఎన్నికలకు పోదాం, దాని మీదే డిక్లరేషన్ ప్రకటిద్దాం. మనం కూడా ఎవరు చేశారు, ఏ పార్టీ వల్ల తెలంగాణలో బీసీలు బాగుపడ్డారు, ఎవరు ఆర్థికంగా బాగుపడ్డారు, ఏం చేసినారని చెప్దాం. మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నాం కదా. చర్చ పెట్టండి. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు చేసింది ఎంత, 2023 నుంచి 23 డిసెంబర్ నుండి 25 డిసెంబర్ అయిపోతుంది, వస్తూనే ఉన్నదిగా. ఇప్పటి వరకు లేదా ఆగస్టు వరకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది చెప్దాం, పోదాం, ప్రజలకు పోదాం. కాబట్టి మేము ఎక్కడ తగ్గేది లేదు. మేము చేయాల్సింది చేసినాం, చేసేది చెప్పుకోలేక కొంత నష్టపోయాం. వాళ్ళందరూ ఇంతకుముందు కూడా మిత్రులు ఉన్నారు, మీరు 6 లక్షల ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి అదే నేను చెప్తున్నా. మీకే కాదు, మీడియా వాళ్ళకు కూడా తెలియక, వాళ్ళకు తెలుసుకోలేక, తెలియకనే మేమే చెప్పేవాళ్ళు చాలా క్లియర్ గా కేటగారికల్ గా. నిన్న కూడా హరీష్ రావు గారు, మొన్న కూడా మా కేటీఆర్ గారు, మా జగదీష్ రెడ్డి గారు లెక్కలతో సహా 6,42,000 రేషన్ కార్డు ఇచ్చినామని చాలా క్లియర్ గా చెప్పాము. మేము చెప్పుకోలేకపోయినాం. అప్పుడు 6,42,000 జనాభా ఎంత, మీరు ఇచ్చిన 6,46,000 మీరు ఇప్పుడు ఇచ్చింది ఎంత, మీరు ఇప్పుడు ఇచ్చింది ఎంత, అంతకు ముందు ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకా వీళ్ళు 2 లక్షల పెన్షన్లను తీసేసారు ఇప్పటికే.
ఇంకా రేషన్ కార్డులో మొత్తం కోత పెడుతున్నారు. అన్ని కోతలే కదా, కటింగ్లే కదా, అన్ని తీసివేతలే కదా. కాబట్టి అర్థమవుతుంది ప్రజలకు. కోతలు కాదు అవి. మీరు కోతల లెక్కన మీరు అనుకుంటున్నారు. మీరు ఎక్కడైనా మీరు గ్యాస్ ఇస్తా అంటున్నారు, 30% ఇస్తున్నారు, 70% పోయిందా? రైతు బంధు 30%, 70% పోయిందా? రైతు బీమా అంతే, రైతు అన్ని రుణమాఫీ ఏదైనా తీసుకోండి, లేదా కరెంటు బిల్లులు 200 యూనిట్ల వరకు 30% కదా వీళ్ళు చేసేది. కమిషన్ తీసుకుంటారు. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో? పెన్షన్దారులు ఎన్ని ఉన్నారు? ఎంతమంది? 6,46,000 మంది అర్హులు ఉన్నారు. వాళ్ళే ప్రకటించారు 90 లక్షల మంది రేషన్ హోల్డర్లు ఉన్నారని. 90 లక్షల మందికి ఎందుకు ఇవ్వడం లేదు? గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదు? చెప్పు, నువ్వే చెప్పు. నీ దగ్గర లెక్క చెప్పు, నాకు తెలియదు. నీ దగ్గర 90 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్ ఉన్నారని చెప్పారు. ఉన్నప్పుడు మరి ఈ పథకాలనే రావాలి కదా, మరి ఎందుకు రావడం లేదు? ఎందుకు అక్కడ కటింగ్ ఏం జరిగింది? మరి ఎందుకు కోతలు, ఎందుకు తీసివేతలు, ఎందుకు కటింగులు? ఇదే అడుగుతున్నాం మేము. కాబట్టి ఈ తగ్గింపులు అనేది ఇవన్నీ చేతగాన చేతగాక వాళ్ళే చెప్పారు ఈ అప్పులున్న సంగతి అప్పుడు తెలుసు. మేము అన్ని తీరుస్తా ఉన్నాం, మరి 130 సంవత్సరాల పార్టీ, మాకు ఇవన్నీ చాలా తేలికగా కడుపుగా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే అన్ని బాకీలు తీరుస్తామన్నారు. ఇప్పుడు ఏం అన్ని చెప్పేది వాళ్ళే, వేరే వాళ్ళే అని చెప్పడం లేదు. ఒక్కటి కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాలలో నిజంగా నిన్న కూడా మా కేటీఆర్ గారిది ఇప్పుడు బాగా పేలిపోతుంది. అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని కడియం శ్రీరామ్ అంటే, మేము ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నాము. సుప్రీంకోర్టులో మాత్రం ప్రజలకు అర్థమైంది. ప్రజలు ఇప్పుడు నిర్ణయించాలి. సరే మాది డ్రామాలా, మీది డ్రామాలా, స్థానిక సంస్థ ఎన్నికల్లో 10 మంది నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. అడిగిన దాంట్లో ఏదో ఒక్కటైనా తప్పు ఉంటే మీరు సబ్జెక్టివ్ గా మాట్లాడండి, మీరు రాసుకోండి. మీరు ఏదైనా నేను తప్పు, బొమ్మర రామూర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా, ఉద్యమకారుడిగా, ఇది నువ్వు తప్పు మాట్లాడడం అంటే ఒకవేళ తప్పేమన్నా అయిందనుకో, మానవుడు తప్పు సహజంగా చేస్తారు, దాన్ని క్షమించమని అంటాం. కానీ నేను అడిగే క్వశ్చన్, నేను మాట్లాడేది ప్రతిదీ ఇప్పుడే కూడా ముసలి వాళ్ళు ఏడుస్తున్నారు, మహిళలు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు ఇంకా అడుగుతున్నారు. రామూర్తి గారు పెన్షన్లు అందుతున్నాయి కానీ వీళ్ళు ఎక్కువ ఇస్తానన్న, ఏదో 4,000 ఇస్తానన్న, అదే మరి ముసలి ఇస్తానంటేనే మేము ఓటేసినాం కానీ 2,000 అంటే మీకే ఎత్తుం కదయ్యా. అందుకే 1.8% మెజార్టీ ఓటు మేము ఓడిపోయినాం. ఆ మెజార్టీ గివే కదా. నిరుద్యోగుల దగ్గర పోయి కాళ్ళు మొక్కిండ్రు వీళ్ళే. అదే బలమూరి వెంకటు, అదే కోదండరామ్ గారు, అదే వీళ్ళంతా పోయి ప్రజల్ని